ఏపీ రాజకీయాలు మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ యాక్ట్ను అస్త్రంగా చేసుకుని వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా ఇటు వైసీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయని ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో దీనిపై స్పష్టత ఇచ్చే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. రైతుల భూములకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వటమే ఈ యాక్ట్ అని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఆస్తి ఓనర్ దగ్గర ఏముంటాయి? స్టాంప్ పేపర్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏం చేస్తాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్? ఈ షాప్ పెట్టాలి, బిల్డింగ్ కట్టాలి. ఏం చేస్తాడు? బ్యాంక్ వెళ్ళి ఒరిజినల్ పేపర్స్ తనఖా పెడతాడు. తనఖా పెడితే 2-3 లక్షలు ఇస్తారు. అప్పుడు ఇవన్నీ చేస్తాడు, బిల్డింగ్ పూర్తి చేస్తాడు. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద మన భూమి మీద మనకి హక్కు లేదంట. మనకి అన్ని మన మొక్కాన ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట, ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలతో నీకేంటి పని? ఆస్తి మాదా? మీ తాత ఇచ్చిందా? లేదంటే మా తాతలు ఇచ్చిందా? మా కష్టార్జితమా, మా పిత్రార్జితమా? ఒక్కసారి ఆలోచించండి. ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు. ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. రేపు ఇలాంటి దుర్మార్గం ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా. నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు, నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము ఈ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కింద బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి. కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి.